హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తినే నేతి సున్నుండలు ఇన్స్టాంట్గా ఎలా తయారు చేయాలో మీకు ఈరోజు చూపిస్తానండి. ప్రిపేర్డ్గా చేయడం కాకుండా, అంటే మినుములతో కాకుండా సాయిగుళ్ళతో ఇన్స్టాంట్గా ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను బాండీలోని 1 కేజీ సాయిగుళ్ళు తీసుకున్నానండి. దాన్ని సిమ్లో పెట్టుకొని దోరగా బాగా సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బాగా మాయిశ్చరైజ్ అయ్యేదాకా వేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం బియ్యం, ఎందుకంటే మరీ మెత్తగా అవ్వకుండా కొంత మనకి క్రిస్పీగా కరకరలాడేలాగా ఉండాలంటే కొంచెం మరీ మెత్తగా అవ్వకుండా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి. తర్వాత నేను కేజీకి కేజీ బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత ఇదిగోండి బాగా వేయించుకొని నేను పక్కకు పెట్టుకొని చల్లార్చుకుంటున్నానండి. తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ నేను బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలంటే కొంచెం పిండి వేసుకొని తర్వాత బెల్లం దాంట్లో వేసుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకుంటే మనకి బెల్లం కూడా చాలా స్మూత్గా గ్రైండ్ అయిపోద్దండి. డైరెక్ట్గా బెల్లం వేస్తే మాత్రం సరిగా అవ్వదు. బెల్లం చేతం కొట్టుకొని పిండి వేసుకొని అందులో మళ్ళీ బెల్లం వేసుకొని పిండి వేసుకున్నాను. తర్వాత అన్నీ మొత్తం మిక్సీ వేసేసుకున్నాను. తర్వాత నెయ్యి కాచుకొని ఆ తర్వాత ఈ మిక్సీ చేసుకున్న దాన్ని మొత్తాన్ని ఒకసారి బెల్లాన్ని మొత్తం బాగా నేను చేత్తోని హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి కాచుకొని పెట్టుకున్నాను కదా, రెడీగా పెట్టుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ ఉండాలి. మినిమం నాకు కొంచెం 1/2 కేజీ వరకు పట్టిందండి దగ్గరగా. ఎందుకంటే అదొక కేజీ సాయిగుళ్ళు అయితే కేజీ బెల్లం వల్ల ఇంచుమించు 2 కేజీస్ కాబట్టి ఇంచుమించు నాకు 1/2 కేజీ వరకు నాకు పట్టింది, సరిపోయింది. నెయ్యి ఎక్కువ తిన్నవాళ్ళు వేసుకోవచ్చు, బెల్లం ఎక్కువ తిన్నవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తిన్నవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను బాగా మిక్స్ చేశానండి. అలా మిక్స్ చేసుకుంటే బాగా నెయ్యి బాగా పడితేనే కదా ఉండ కూడా బాగా వస్తుంది. ఎప్పుడైనా ఇంట్లోని మనం ఇన్స్టాంట్గా చేసుకోవాలి, మనకి రాదు, సున్నుండలు చేసుకోవడం రాదు అంటే ఇట్లా సాయిగుళ్ళతో మనం ఇన్స్టాంట్గా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. కమ్మగా కూడా ఉన్నాయి. అసలు చూస్తే మనం మినుములతో మనం చెరిగేసి ఆడించి ఎలా ఉంటుందో యాజ్ టీజ్ అలాగే ఉంటుందండి. ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెం చేశాను, చాలా బాగా వచ్చాయి. అందుకని నేను కొంచెం ఎక్కువగా ట్రై చేశాను. ఎక్సలెంట్గా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా కావాలి, పిల్లలు తినాలి అనుకున్నప్పుడు కొంతమందికి సున్నుండలు అంటే చాలా ఇష్టం ఉంటారు. వాళ్ళకి మాత్రం ఇది ఈజీ మెథడ్ అండి. అయ్యో ఇప్పుడు సున్నుండలు లేవి ఎలాగా అనుకోండి, లేదు. ఇప్పుడు మొత్తం అన్నీ వీటిని ఉండలుగా చుట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉండలుగా చుట్టిన తర్వాత ఎంత బాగున్నాయో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరే అంటారు చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్స్టాంట్గా చేసుకోవాలి ఎలాగా అనేది మీకు చూపించాను కదా. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.